భారతీయ సంస్కృతిలో కొన్ని పండుగలు కేవలం ఆచారాలు కావు. అవి మన హృదయాలను, కుటుంబాలను కలిపే పవిత్రమైన బంధాలు. దేవతలు మరియు అసురుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఇంద్రుడు తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడని పురాణ సంప్రదాయం చెబుతుంది. అప్పుడు శచీదేవి పవిత్రమైన రక్షాసూత్రాన్ని సిద్ధం చేసి ఇంద్రుడి మణికట్టుకు కట్టింది. ఆ రక్షాసూత్రం కేవలం ఒక దారం కాదు, అది దైవానుగ్రహానికి, ధైర్యానికి, రక్షణకు ప్రతీకగా భావించబడింది. రక్షణ అంటే కేవలం శరీరాన్ని కాపాడటం కాదు, ధర్మాన్ని కాపాడే శక్తిని అందించటమే. ప్రసిద్ధమైన ఒక సంప్రదాయ కథ శ్రీకృష్ణుడు మరియు ద్రౌపదికి సంబంధించినది. కృష్ణుడి చేతికి గాయమైనప్పుడు ద్రౌపది తన వస్త్రంలోని ఒక ముక్కను చించి ఆయన చేతికి కట్టిందని కథనం. ఆ చిన్న సహాయంలో దాగి ఉన్న ప్రేమను కృష్ణుడు హృదయంలో నిలుపుకున్నాడని భక్తి సంప్రదాయం చెబుతుంది. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తుంది. ప్రేమతో చేసే చిన్న సహాయం కూడా ఒక పవిత్రమైన బంధంగా మారవచ్చు. మరో సంప్రదాయ కథ యమధర్మరాజు మరియు యమునాదేవికి సంబంధించినది. యమున తన అన్నను ప్రేమతో ఆహ్వానించి తిలకం పెట్టి ఆతిథ్యమిచ్చిందని కథనం. ఆమె ప్రేమకు సంతోషించిన యముడు ఆమెను ఆశీర్వదించాడని జానపద విశ్వాసం. మరో ప్రసిద్ధమైన సంప్రదాయ కథలో మహాలక్ష్మీదేవి మరియు మహాబలి చక్రవర్తి కనిపిస్తారు. లక్ష్మీదేవి బలికి రక్షాదారాన్ని కట్టి అతన్ని సోదరుడిగా స్వీకరించిందని ఒక సంప్రదాయ కథ చెబుతుంది. ఈ కథ రాఖీ కేవలం అన్నా చెల్లెళ్ల బంధం మాత్రమే కాదని, ప్రేమతో ఏర్పడే పవిత్ర బంధానికి ప్రతీక అని తెలియచేస్తుంది. ఈ కథలన్నింటినీ కలిపి చూస్తే ఒకే భావం కనిపిస్తుంది: ప్రేమ, రక్షణ, విశ్వాసం మరియు బాధ్యత. రాఖీ బలంగా ఉండేది దారం వల్ల కాదు, దానిలో ఉన్న ప్రేమ వల్ల. నిజమైన రక్షణ అంటే అవసరమైనప్పుడు ఒకరికొకరు అండగా నిలబడటం. కాలం మారింది, కుటుంబాలు దూరంగా నివసిస్తున్నాయి. అయినా రాఖీ పండుగ వచ్చినప్పుడు ఆ దూరం ఒక్క క్షణంలో తగ్గిపోతుంది. ఎవరో ఇంటికి వెళ్లి రాఖీ కడతారు, మరెవరో దూరం నుంచే ప్రేమను, ఆశీర్వాదాలను పంచుకుంటారు. రూపం మారినా బంధంలోని ప్రేమ మాత్రం మారలేదు. రక్షాబంధన్ను కేవలం బహుమతులు ఇచ్చుకునే పండుగగా చూడకండి. ఇది మన బంధాలను గుర్తు చేసుకునే పవిత్రమైన రోజు. కష్టాల్లో ఒకరికొకరు అండగా నిలబడటం, ఒకరి గౌరవాన్ని మరొకరు కాపాడటం, అదే రక్షాబంధన్ యొక్క నిజమైన అర్థం. ఒక పవిత్రమైన దారం మనకు ఒక గొప్ప సందేశాన్ని గుర్తు చేస్తుంది: నేను నీకు అండగా ఉంటాను. ఆ మాట అన్నా చెల్లెల మధ్య మాత్రమేకే కాదు, మన జీవితంలోని ప్రతి పవిత్రమైన బంధంలో వినిపించాలి. యుగాలు మారినా, కాలం మారినా రక్షాబంధన్ మనకు అందించే సందేశం మాత్రం మారలేదు. పురాణాల్లో ప్రారంభమైన ఈ పవిత్రమైన భావం నేటికీ ప్రతి కుటుంబంలో ప్రేమగా కొనసాగుతోంది. రాఖీ అంటే మణికట్టుకు కట్టే ఒక దారం మాత్రమే కాదు, జీవితాంతం ఒకరికొకరు అండగా ఉండాలనే ప్రేమపూర్వకమైన వాగ్దానం. అదే ఈ పవిత్రమైన పండుగ మనకు అందించే అసలైన సందేశం. ఈ పవిత్రమైన రక్షాబంధన్ సందర్భంగా ప్రతి కుటుంబంలో ప్రేమ, శాంతి, సంతోషం నిండాలని కోరుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. ప్రేమ ఉన్న చోటే రక్షణ ఉంటుంది, నమ్మకం ఉన్న చోటే బంధం ఉంటుంది. ఈ రక్షాబంధన్ మీ జీవితాల్లో ప్రేమ, ఆనందం, ఐక్యత నింపాలని కోరుకుంటూ మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ. ఇలాంటి మరిన్ని పురాణ కథలు, దేవాలయ చరిత్రలు మరియు ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ప్రేమను పంచుకుందాం, బంధాలను కాపాడుకుందాం, ఒకరికొకరం అండగా నిలుద్దాం. రక్షాబంధన్ శుభాకాంక్షలు.